కలెక్టర్ గారు ఈ రోజున ఇక్కడ కామర్కోట్లో ఈ రోడ్ ఓపెనింగ్ వచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కామర్కోట ప్రజలకి దానికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ముఖ్యంగా కలెక్టర్ గారు ఫస్ట్ చార్జ్ తీసుకున్నప్పుడు మన ఏలూరు జిల్లాకి వచ్చినప్పుడు కలెక్టర్ గారిని నేను వెల్కమ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. సో మేడం, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, యూఎస్ లైఫ్ వదిలేసుకొని వచ్చాను, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా చేయాలని చెప్పి కూడా చెప్పినప్పుడు వారు తప్పకుండా చేద్దాము, ఒక స్ట్రాటజిక్గా వెళ్దాం ముందుకని చెప్పి వారు అన్నమాట ప్రకారంగా మరి మనం చూస్తున్నాము. ఒక దేశం ప్రగతి చెందాలంటే విద్యా వైద్యంతో పాటు రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్. దేశంతో పాటు మరి రాష్ట్రాలు కానివ్వండి, నియోజకవర్గాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి అభివృద్ధి చెందాలంటే విద్యా, వైద్యం, రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఈ యొక్క ప్రభుత్వం చాలా ఫోకస్ పెట్టింది. మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి. మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి దానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఏంటనేది మనం చూస్తే గత ప్రభుత్వంలో మరి పంచాయతీరాజ్ సంబంధించి ఎటువంటి నిధులు కూడా ఇవ్వలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఒకే ఒక రోజు 13,000 పైగా గ్రామ సభలు పెట్టి మరి అక్కడి నుంచి గ్రామ సభ రిజల్యూషన్ తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా మరి ప్రకటనలో వారు పార్టిసిపేట్ చేశారు. మరి మీ గ్రామానికి ఏం కావాలని చెప్పి గ్రామస్తులను అడిగి అవి తీసుకొని అవి ఎజెండాలు పెట్టి అవి కలెక్టర్ గారితో పెట్టి మరి ఎస్టిమేట్స్ వేయించుకొని ఇంజనీర్స్తో వర్క్ చేసి అవి అప్రూవల్ తీసుకొచ్చి మరి మొదటి ఫేజ్లో కలెక్టర్ గారు అలాగే మన జిల్లా మంత్రి అయిన కొలుసు పార్థసారథి గారి సపోర్ట్ వల్ల 22 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి ఎంపీ గారి నిధుల నుంచి ఇంకొక 1 కోటి రూపాయలు రావడం జరిగింది. అంటే మొదటి ఫేజ్లో మనము 23 కోట్ల రూపాయలు చింతలపూడి నియోజకవర్గం సంబంధించిన గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి మనకి సపోర్ట్ చేశారు. మరి నేను మొన్న అమెరికాకి వెళ్లే ముందు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాము, నాతో పాటు కొంతమంది నాయకులు వచ్చారు. మరి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చింతలపూడి నియోజకవర్గ రోడ్లు మరి చాలా మటుకు ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, లేకపోతే నాట్ స్టార్టెడ్ ఉన్నాయి, మరి కంప్లీట్ అవ్వాలని చెప్పినప్పుడు మీ అందరం కూడా చాలా కొంచెం దాన్ని ఛాలెంజ్ తీసుకున్నాం. అంటే కలెక్టర్ గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీరు వర్క్ని ఫినిష్ చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పినప్పుడు మరి మేమందరం కూడా బయటకు వచ్చి మాట్లాడుకొని నేను మరి అమెరికాకి వెళ్తున్నాను, మరి మీకు తెలుసు టార్గెట్ ఏంటి, మనకి కలెక్టర్ గారు చెప్పింది నేను తెలుసు అని దాని మీద అందరూ కూడా పర్సనల్ తీసుకొని మరి నేను అమెరికా వచ్చిన తర్వాత తప్పకుండా మ్యాక్సిమం రోడ్స్ ఫినిష్ అవుతుందని చెప్పి అన్నమాట ప్రకారంగా కలెక్టర్ గారికి మరి వారి అపాయింట్మెంట్ కోరినప్పుడు వారు వస్తా ఉన్నారు. మేము ఏదైతే మాట ఇచ్చామో అది ఈరోజు ఇక్కడ లైవ్గా మనం చూస్తున్నాము. ఈ యొక్క 900 మీటర్ల రోడ్లు మరి ఈరోజు మరి ఎప్పటి నుంచో కలగంటున్నది అది ఈరోజు నిజం కాబోతా ఉంది. సో మమ్మల్ని ఛాలెంజ్ చేసిన కలెక్టర్ గారికి మరి వారు వచ్చి చూసి వారు ఇంప్రెస్ అయ్యారని అనుకుంటున్నాము. అలాగే కాకుండా చాలా గ్రామాల్లో కూడా మరి ఎక్కడైతే రోడ్లు లేవో పంచాయతీరాజ్ సంబంధించి అక్కడ కూడా ఇంపార్టెంట్ రోడ్స్ వేయడం జరిగింది. మరి దీంతో పాటు మన ఆర్ఎన్బి చూస్తే కూడా మరి మన చింతలపూడి నియోజకవర్గానికి ఆర్ఎన్బి హాట్ హోల్ ఫ్రీ కానివ్వండి, గొంతులు లేకుండా చేయడం కానివ్వండి, వివిధ ఆర్ఎన్బి కార్యక్రమాలకి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి కొన్ని చోట్ల పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కొన్ని చోట్ల టెండర్స్ నడుస్తూ ఉంది. మరి నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు మరి ముఖ్యంగా 3 వంతెనల విషయంపై నన్ను రిక్వెస్ట్ చేశారు. ఒకటి కలచెరు వంతెన అయితే, అలాగే పైనేరు వంతెన, ఇంకోటి పట్టణపాలెం వంతెన. మరి ఇవి ఎంతో ఇంపార్టెంట్గా ఉన్నాయి ఈ వంతెనలు. మరి మొన్న ఫాలోఅప్ చేసి ఒక 12 crores శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు 10 days ఉంది. నాకు తెలిసి వచ్చే సంవత్సరం వంతెనలు కూడా పూర్తవుతాయి. మనం చూస్తే మరి సంక్షేమ అభివృద్ధి కూడా 2 కళ్ళు లాంటివి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకులు. మరి స్వర్ణాంధ్ర 2047 కానివ్వండి, స్వచ్ఛ భారత్ 2047 కానివ్వండి, ఆ దిశగా మనం ముందుకెళ్తున్నాము. మరి గత ప్రభుత్వం చూస్తే ఒక కుటుంబం ఒక వాలంటీర్ అని చెప్పేవారు మరి వైసీపీ ప్రభుత్వం. మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే 1 family 1 entrepreneur. అంటే మనం ఎందుకు వెనుకబడి ఉండాలి, మన దగ్గర ఆలోచన ఉంటే మరి ఎంఎస్ఎంఈ కింద మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టి పైకి రావచ్చనే విషయంపై చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 దిశగా ముందుకెళ్తున్నారు. మరి విషయంలో మీరు అందరూ గమనించండి. మరి ఈ యొక్క ప్రభుత్వం మరి మాటల ప్రభుత్వం కాదు, చేతులు చూపించే ప్రభుత్వం. మనకి మంచి కలెక్టర్ గారు ఉన్నారు, వారు చెప్పింది వింటారు. వారు ఏదైతే మరి సాధ్యమవుతుందో అది సాధ్యమయ్యేలాగా వారు చేస్తారు. ఒకవేళ ఎక్కడైతే మరి అది కాదన్నారో అక్కడ కూడా మరి పాసిబిలిటీస్ చూసి మమ్మల్ని గైడ్ చేస్తూ మరి హ్యాండ్ ఇన్ హ్యాండ్గా అటు గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, మరి రాజకీయం సంబంధించిన మనం కానివ్వండి, మరి కలిసి వెళ్తున్నప్పుడు తప్పకుండా చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రైలు పరిగెత్తిన విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరందరూ గమనించుకోండి, మనము సంక్షేమం ఒకటే కాదు కావాల్సింది,
సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి పెట్టుబడులు రావాలి. మరి పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తాయి, జీతాలు వస్తే ట్యాక్స్ కడతాము, ట్యాక్స్ కడితే దాని నుంచి మనము రాష్ట్రాన్ని కానివ్వండి, మన నియోజకవర్గాలు కానివ్వండి, మన మండలాలు కానివ్వండి, గ్రామాలను డెవలప్ చేసుకోవచ్చు. మరి సంపద సృష్టించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో బటన్ నెక్కితే వచ్చే డబ్బులు కాదు, సంపద వస్తే సంపద నుంచి అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా మరి మ్యాక్సిమం మరి చేస్తూ వెళ్తున్నారు. మరి కొత్త సంవత్సరాలు కూడా ఉచిత బస్సు కానివ్వండి, ఆడవారికి అయితే డబ్బులైతే అన్నారు, అది కూడా ఇవ్వబోతా ఉంది. మరి ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిసారి మీరు గమనిస్తే 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది, 3000 4000 చేశారు. మరి అది కూడా మరి వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టుకొని గత ప్రభుత్వం ఒక రోజులో ఇవ్వాల్సిన పెన్షన్ దాన్ని 10-15 రోజులు చేశారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ మరి మొదటి రోజులోనే మోస్ట్లీ 98-99% పెన్షన్లు అందరికీ ఇంటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఎఫిషియన్సీ ఎంత బాగా పెరుగుతుందో మీరు గమనించండి. మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మరి మనకి ఇది ఒక మంచి అవకాశం. అలాగే మన సీఎంఆర్ఎఫ్ చూస్తే ఆరోగ్య నిమిత్తం ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడి వాళ్ళకి ఎక్కువ ఖర్చులు అయిపోయిన వాళ్ళు చూస్తే మరి సీఎంఆర్ఎఫ్ కింద మనకి మొదటి ఫేజ్లో మరి 41 లక్షల రూపాయలు రావడం జరిగింది. అది చింతలపూడిలో ఇచ్చాము, ఒక 29 చెక్కులు ఎన్నో. అలాగే సెకండ్ ఫేజ్ విషయంలో లక్కవరంలో ఇచ్చాము, దాదాపు 63 లక్షలు. అంటే వచ్చిన ఈ 4-5 నెలల్లోనే మనము ₹1 కోటి 4 లక్షల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్గా మరి ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ఇబ్బంది పడి ఖర్చులు ఎక్కువైనో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మరి కలెక్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను, చింతలపూడి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటూ లేదు. మరి నేను సీఎం గారిని లోకేష్ గారిని కలిశాను, అలాగే సిఎస్ గారిని కలిశాను. చింతలపూడి నియోజకవర్గానికి ఒక మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్ని అది ప్లాన్ చేస్తున్నాము. అది 60% ఇప్పుడు అయింది. ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో మరి ఏపీఐసి వాళ్ళు అలాగే మరి యువరాజ్ గారు ఎవరైతే పిఎస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే కంపెనీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నారో నేను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. మరి అది వస్తే తప్పకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఖాయం. మరి అది కూడా చింతలపూడి నియోజకవర్గానికి తప్పకుండా తీసుకొస్తాను. ఎందుకంటే మొన్న మనం చూసిన పాలసీలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 ఉందో దాంట్లో సరిపడా మనకి ఇండస్ట్రీ ఏదో పెట్టుకోవాలో మ్యాచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా 100% ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాంతోపాటు చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి బాగా ముందుకు చెందుతుంది. సో కాబట్టి ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఇంకా చూస్తే మరి మున్సిపాలిటీ చూసాం మనం, చింతలపూడి నగర పంచాయతీగా ఉంది, జంగారగూడ టౌన్ మున్సిపాలిటీగా ఉంది. మరి ఇవి మున్సిపాలిటీ నగర పంచాయతీ అయినప్పటి నుంచి కూడా వీటికి ఎటువంటి కూడా అభివృద్ధి లేదు. మరి చింతలపూడి నగర పంచాయతీ సంబంధించి ఒక 42 కోట్లు మరి సబ్మిషన్ ఇచ్చాను, అది ప్రాసెస్లో ఉంది. అలాగే సిబిఎన్ గారితో పర్సనల్గా మాట్లాడాను, వారు కూడా దాన్ని అప్రూవ్ చేసి ఇప్పుడు అది అప్రూవల్ ప్రాసెస్లో ఉంది. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సంబంధించి ఒక 50 కోట్లు సబ్మిట్ చేశాము. ఈ 2 కూడా వస్తే అటు మున్సిపాలిటీ జంగారెడ్డిగూడెం అభివృద్ధి చెందుతూ ఉంది, అలాగే ఇటు చింతలపూడి నగర పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఓపికతో ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసి అటు రాజకీయంగాను అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి కలెక్టర్ గారి బిజీ స్కెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకొని మన మధ్యకు వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా వారు చేసినందుకు, అలాగే ఇంకా మిగతా ఆఫీసర్స్కి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.